వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెట్ షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది. మనకు నవంబర్ 15 నుంచి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ 29. ఇక ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా ఇచ్చేసింది. జనవరి 3 నుంచి జనవరి 31 మధ్య ఆన్లైన్లో ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇది ఫేజ్ 2 నోటిఫికేషన్. సో టెట్ 2026కి సంబంధించి లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనకి ఈ టెట్కి సంబంధించి ఒక ఉత్కంఠ అనేది ఉండే, ఇన్ సర్వీస్ టీచర్స్ మరి టెట్ రాయడమా వద్దా, ఆ జీవోలో మాడిఫికేషన్స్ ఉండయా అనేది మనకైతే గవర్నమెంట్ దీనికి ఆల్రెడీ తెరదించింది. మరి జీవోను సవరిస్తూ మనకు నిన్న ఆ జీవో 36లో సర్కారు సవరణ చేసింది. ఏదైతే మనకు 36 జీవో అనేది ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఉండేది, సో దాన్ని అయితే మాడిఫై చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు గవర్నమెంట్, ప్రైవేట్, ఎయిడెడ్ అన్ని బడుల్లోని టీచర్లు తప్పనిసరిగా టీజీ టెట్ లేదా సీటెట్ క్వాలిఫై కావాలని తెలిపింది. ఈ రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీ. దీనికి అనుగుణంగా కొత్తగా మనకు జీవో 28ని విద్యాశాఖ సెక్రటరీ దేవసేన రిలీజ్ చేశారు. ఇక సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో మనకి వాళ్ళు ఏ పేపర్ రాయాలి అనేది ఒక డౌట్ ఉండే, దానికి కూడా మనకు క్లారిటీ ఇచ్చారు. వాళ్ళు పేపర్ 1కి అటెండ్ కావాలని చెప్తున్నారు. ఎందుకంటే ప్రైమరీ స్కూళ్ళలో టీచ్ చేస్తున్నారు కాబట్టి ఎడ్జిటీలంతా పేపర్ 1కి అటెండ్ కావాలని చెప్తున్నారు. ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్స్, డిఈడి, బిఈడి అర్హత ఉన్నవారు ఎవరైతే ఉన్నారో సెకండరీ గ్రేడ్ టీచర్స్ వీళ్ళంతా కూడా పేపర్ 1కి అటెండ్ కావాలని క్లియర్గా క్లారిటీ ఇచ్చారు. స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండిట్లు, హై స్కూల్ హెడ్ మాస్టర్లు గమనించండి, ఇక్కడ అందరు కూడా లాంగ్వేజ్ పండిట్లు, స్కూల్ అసిస్టెంట్లు, హై స్కూల్ హెచ్ఎంస్ పేపర్ 2కు అటెండ్ కావాలని పేర్కొన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని టెట్ చైర్మన్ని ఆదేశించారు. ఇక మొత్తం మనకి ఈ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము రిటైర్మెంట్కు 5 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న టీచర్లు తమ సర్వీస్ కొనసాగించాలంటే సెప్టెంబర్ 1 మనకి ఇక్కడ డేట్ కటాపు, సెప్టెంబర్ 1 నుంచి 2 ఏళ్ల లోపు తప్పనిసరిగా టెట్ క్వాలిఫై కావాలి. అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన నాటి నుంచి 2 ఇయర్స్. ఒకవేళ అర్హత సాధించకపోతే రిటైర్డ్ కావాల్సి ఉంటుంది అని ఆ తీర్పులో ఉంది. 5 ఏళ్ల కంటే తక్కువ సర్వీస్ ఉన్న టీచర్లకు మినహాయింపు ఉంది, కానీ వాళ్ళు ప్రమోషన్ కోరుకుంటే మాత్రం టెట్ తప్పనిసరిగా క్వాలిఫై కావాలి. ఇవన్నీ కండిషన్స్. ఈ తీర్పుకు అనుగుణంగానే టెట్ రాసుకోవడానికి ఇన్ సర్వీస్ టీచర్లకు అవకాశం ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పుతో దాదాపు 45,742 మంది టీచర్ల కొలువులు ప్రమాదంలో పడ్డాయి. వారంతా తప్పనిసరిగా 2 ఏళ్లలో టెట్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఇంకో పక్క 60,094 మంది టీచర్లు ప్రమోషన్లు కావాలంటే టెట్ అర్హత సాధించాల్సి ఉంది. కాబట్టి ఈసారి టెట్ దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మనకు ఆల్రెడీ ఈ జడ్జిమెంట్ మీద సుప్రీంకోర్టులో అటు స్టేట్ గవర్నమెంట్, ఇటు యూనియన్స్ అన్నీ కూడా మరి పిటిషన్ వేశాయి రివ్యూ కోసము. బట్ ఆ తీర్పు ఎలా ఉంటుందోననే ముందస్తు జాగ్రత్తలోనే మనకు ప్రభుత్వం జీవోలో మరి సవరణ చేసి ఇవ్వడం జరిగింది. ఇక విద్యా హక్కు చట్టం ప్రకారం టీచర్ల నియామకాలకు టెట్ తప్పనిసరి చేస్తూ 2010 ఆగస్టులో మనకు ఎన్సిటిఈ గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన అన్ని టీచర్ల నియామకాల్లో టెట్ క్వాలిఫై అయిన వారికి మాత్రమే అవకాశం ఇచ్చారు. అప్పట్లో ఎన్సిటిఈ ఉత్తర్వుల్లో మరి అప్పటికే నియామకమైన వారికి టెట్ నుంచి మినహాయింపు ఉంది. దీంతో టెట్ పరీక్షను ఇన్ సర్వీస్ టీచర్లు పెద్దగా పట్టించుకోలేదు. కానీ తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో వీళ్ళంతా కూడా టెట్ రాసే అవకాశం అయితే ఉంది. సో ఇవి మనకు ఇంపార్టెంట్ డేట్స్, ఇంపార్టెంట్ అప్డేట్ అంది. మరి ఏమున్నా కూడా మీకు మెటీరియల్ కావచ్చు లేదా సక్సెస్ కావడానికి ఇంపార్టెంట్ కంటెంట్ కూడా మా ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను, వాటిని ఫాలో అవుతుండండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మనకి కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.